మనకి చైనాకున్న తేడా ఏంటంటే మనం సంస్కార సంస్కృతి సంప్రదాయాల మధ్యన పెరిగాం కాబట్టి మన చుట్టూ ఉన్న దేశాలకు కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు బాధల్లో ఉన్నప్పుడు తోడు నిలబడతాం. అది వరదలు వచ్చినా లేకపోతే భూకంపాలు వచ్చినా పేదరికపు ఇబ్బందులు వచ్చినా ఆదుకుంటుంటాం. అట్లాగే అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయ కల్పన ప్రాజెక్టులకి సాయం చేయడం లేకపోతే మనమే కట్టించివ్వడం చేస్తుంటాం. శ్రీలంకకు కానీ బంగ్లాదేశ్కి కానీ నేపాల్కి కానీ భూటానికి కానీ ఇట్లాంటి చోట్ల అనేక భవనాలు అట్లా కట్టించాం, స్కూల్ కట్టించి ఇచ్చాం, అట్లాగే పార్లమెంట్ భవనాలు కట్టించి ఇచ్చాం, అనేకం చేసుకొచ్చాం. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అట్లాంటి చైనా ధోరణి అట్లా ఉండదు. తను మన నుంచి దూరం చేసేటటువంటి ప్రయత్నం ఈ దేశాన్ని చేసింది. కానీ వాళ్ళకి ఏమైనా సాయం చేసిందంటే వాళ్ళని అప్పులు ఊబిలోకి లాగి తను లాభపడాలనే పరిస్థితిలో చూసింది. ఈవెన్ తన చుట్టూ ఉన్న దేశాలతో స్నేహంగా కూడా ఉండదు. తన చుట్టూ ఉన్న దేశాలతో ఎప్పుడు శత్రుత్వం, జపాన్తో శత్రుత్వం పెట్టుకుంటుంది, మారిషస్తో శత్రుత్వం పెట్టుకుంటుంది, మనతో శత్రుత్వం పెట్టుకుంటుంది. ఇప్పుడు మారిషస్ వచ్చి మొన్ననే మారిషస్ ప్రధానమంత్రి భారత ప్రధానమంత్రితో కలవడం, దాంతోపాటుగా మారిషస్లో భారతదేశానికి సంబంధించినటువంటి ఒక వ్యవస్థ ఏర్పాటుకి ఓకే చేశారు. అక్కడ శాటిలైట్ ట్రాకింగ్ స్టేషన్ మారిషస్లో భారతదేశం పెట్టబోతోంది. అక్కడ తద్వారా సముద్రంలోని కదలికల్ని మన వ్యవస్థలు పరిశోధిస్తాయి.